వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్. ఈరోజు స్పెషల్ మష్రూమ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్లోని అల్లం 3 ముక్కలు చిన్నవి, వెల్లుల్లి కొంచెం, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం వేసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలండి. దీంట్లో 1 స్పూన్ బటర్ వేసుకుందాము. ఆయిల్ 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మసాలాలు కొంచెం వేసుకుందాం. దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఈ విధంగా బ్రౌన్ కలర్ ఆనియన్స్ అయ్యాక దీంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ పట్టుకున్నది వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 స్పూన్, కారం 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను కాబట్టి వీటిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాము. టమాటో పేస్ట్ వేసుకుందాం. ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది. ఈ మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి. ఇది దీంట్లో ముందుగా శుభ్రం చేసుకొని వేడి నీటిల్లో బాగా కడిగి, అంటే గోరువెచ్చటి వాటర్లో కడిగి వీటిని అన్నిటిని వేసుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకునేది వాటర్ కూడా వేసుకోలేదు. ఇదంతా మష్రూమ్ కడిగేటప్పుడు వచ్చిన వాటర్ అండి. ఇదంతా మష్రూమ్స్ కడిగేసిన తర్వాత మష్రూమ్స్ కొంచెం వాటర్ పీల్చుకుంటుంది కదా, ఆ వాటర్ అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా దగ్గర అయిపోయిందండి. పైకి ఆయిల్ మాత్రమే తేలుతుంది పైకి. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. మష్రూమ్ అంతా కూడా ఆయిల్ అంతా పైకి తేలేటట్టుగా ఫ్రై అయితే ఈ మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గ్రేవీ లాగా ఉంచకూడదు. గ్రేవీ లాగా ఉంచితే పెద్ద టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా డ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్పెషల్ మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి. ఇది ఏ విధంగా ఉందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.